నెల్లూరు జిల్లా వింజమూరులో టీడీపీ మండల కన్వీనర్ గుడా నర్సారెడ్డితో కలిసి తహసీల్దార్ను స్థానిక ముస్లిం సోదరులు కలిశారు. శ్మశాన వాటిక సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. 6 ఎకరాల 10 సెంట్ల పొలంలో ఉన్నటువంటి శ్మశాన వాటికను హిందువులు వాడుతున్నారని, కొంతమేర ముస్లింలకు ఇస్తే శ్మశానానికి ఉపయోగించుకుంటారని నాయకులు తెలిపారు. మాకు శ్మశానం లేదు. మేము కాకల సురేష్ గారిని ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. ఆయన ద్వారా మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు చెప్పారు వీళ్ళ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేయమని చెప్పి మేము వచ్చామండి. ఎంఆర్ఓ కూడా మాకు సానుకూలంగా మాకు పిలిపించి అసలు ఏంది మీ ప్రాబ్లం అని చెప్పి అడిగారు. ఇటు సంగతి సార్ మీకు కేటాయిస్తామని చెప్పారు వాళ్ళు. అది సార్ మేము ఇక్కడికి వచ్చాము. అది ఇప్పుడు నర్సారెడ్డి అన్న, తర్వాత రఫీ అన్న, నేను, మా పెద్ద ఈయన ఎక్స్ మిలిటరీ అన్న మస్తాన్ సాహెబ్ ఆయన మేము అందరం వచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా చెప్తే మేము ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మాకు ఏంటంటే ఆ స్థలాన్ని మేము చూపించి కేటాయిస్తాం, న్యాయం చేస్తామని చెప్పారు. అది ఇక్కడ బీసీ కాలనీలో 100 ఇళ్ళు దాకా ఉండేయండి. మాకు శ్మశానం లేదు. మేము కాకల సురేష్ గారిని ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. ఆయన ద్వారా మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు చెప్పారు వీళ్ళ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేయమని చెప్పి మేము వచ్చామండి. ఎంఆర్ఓ కూడా మాకు సానుకూలంగా మాకు పిలిపించి అసలు ఏంది మీ ప్రాబ్లం అని చెప్పి అడిగారు. ఇటు సంగతి సార్ మీకు కేటాయిస్తామని చెప్పారు వాళ్ళు. అది సార్ మేము ఇక్కడికి వచ్చాము. అది ఇప్పుడు నర్సారెడ్డి అన్న, తర్వాత రఫీ అన్న, నేను, మా పెద్ద ఈయన ఎక్స్ మిలిటరీ అన్న మస్తాన్ సాహెబ్ ఆయన మేము అందరం